ఒక పక్క కాంగ్రెస్ పార్టీ నేతలందరూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై దుమ్మెత్తిపోస్తుంటే మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేత ఎం సత్యనారాయణరావు మాత్రం కేసీఆర్ పాలనపై సానుకూలంగా స్పందించారు. మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ వంటి విధానాలు బాగున్నాయని మెచ్చుకున్నారు. ఏదో ఒకటి విమర్శించాలి కాబట్టే కేసీఆర్ను అందరూ విమర్శిస్తున్నారని చెప్పారు ఎంఎస్ఆర్. అయితే కేసీఆర్ను పొగుడుతూనే కాస్త చురక అంటించారు ఎంఎస్ఆర్. కేసీఆర్ దూకుడు తగ్గించి అందరినీ కలుపుకుపోవాలని సూచించారు. లేకపోతే బీహార్లో మోదీకి పట్టిన గతే కేసీఆర్కు పడుతుందన్నారు. బీజేపీపై కూడా విమర్శలు కురిపించారు ఎంఎస్ఆర్. మోడీ పాలన సరిగా లేదని బీహార్ ప్రజలు నిరూపించారని చెప్పారు. ఎవరికి ఓటు వేయాలో వరంగల్ ప్రజలే నిర్ణయించుకుంటారన్నారు ఎంఎస్ఆర్. కేసీఆర్ చేసుకుంటా పోతా ఉన్నాడు కదా, ఏముంది. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నానండి, ఆయన కొన్ని పాలసీస్ ఉన్నాయి వస్తాయి. మా వాళ్ళు ఏమైనా సూర్యపతి ఇంకెవరైనా వచ్చు. ఇప్పుడు మిషన్ కాకతీయ ఒకటి ఉంది, దాని తర్వాత గ్రామ జ్యోతి 2 ఉన్నాయి. మూడవది ఇప్పుడు ఎలక్ట్రిసిటీ విషయంగా ఏదుందో అది తీసుకున్నటువంటి చర్య, దానివల్ల మనకంత లాభం అవుతుందో అవి మాత్రం గుర్తుంచుకోవాలి. ఆ మంచి పనులు ఏదైతుందో మంచి చేసినట్టు మనం చెప్పుకోవాలి. ఆయన ఒకవేళ చెడ్డ చేసినట్టుంటే ఇప్పుడు మన మోదీ పని ఎట్లయిందో ఆయన పని ఎట్లయింది. దూకుడు కాకుండా ఆయన చేసినటువంటి పనులు మంచి పనులు చేసుకుంటా అట్టే పోవాలి. అందరిని కలుపుకొని పోవాలి. అందరి మీద కూడా వాళ్ళెంత వీళ్ళెంత అని చెప్పి చేసి ఏదైతే ఉందో అది మంచిగా. రాష్ట్రం విడిపోయిన తర్వాత 15 నెలల కాలంలో ఎన్నో సమస్యలను అధిగమించామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఆర్థిక సమస్యలు అధిగమించేటప్పుడు ఎప్పటికప్పుడు కేంద్రంతో సంప్రదింపులు